మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు హ్యూమన్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. సార్ అడిగేసి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రేమ్ గారు. సార్ రీసెంట్గా చూస్తున్నామంటే చిన్న పిల్లల మైండ్ సెట్స్ మేబీ అది మొబైల్ వాడడం వల్ల 99% అని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ టైమింగ్ అనేది ఎంతవరకు ఉంటే బెటర్ అంటారు సార్? యాక్చువల్లీ ఈరోజు మనం గమనిస్తే అండి, మన సొసైటీలో మేబీ ప్రతి ఇంట్లో అని చెప్పచ్చు, ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఉంది. అవును సార్. అంటే ఎక్కువ స్క్రీన్ టైము అనేది చూడటము, దానివల్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు రావటం అనేది కూడా చూస్తూ ఉంటాం. చాలా గమనిస్తున్నాం. బీయింగ్ యాజ్ సైకాలజిస్ట్గా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటామండి. మాకు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. మా పిల్లలు మా మాట వింటలేదండి, లేదంటే చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదండి, వాళ్ళ బిహేవియర్ కొద్దిగా ఆడుగా ఉంటుందండి, అగ్రెసివ్గా ఉంటున్నారు, ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, మేము చెప్తే చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు, ఇలాంటివి వస్తూ ఉంటాయండి. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఈ స్క్రీన్ టైం. ఇది ఎవరు అలవాటు చేశారు పిల్లలకి? పేరెంట్స్. యాజ్ ఎ పేరెంట్గా మనమే అలవాటు చేస్తూ ఉన్నాం. చిన్నగా ఉన్నప్పుడు, యాజ్ ఎ బేబీగా ఉన్నప్పుడు వాళ్ళు అంటే అన్నం తినలేదను, లేదంటే ఎక్కువగా అల్లరి చేస్తున్నారను వాళ్ళకి ఫోన్ ఇవ్వటం కానీ, ట్యాబ్ ఇవ్వటం కానీ, ఒక స్క్రీన్ అనేది పేరెంట్సే అలవాటు చేస్తున్నారు పిల్లలకి. ఎందుకు అంటే మేబీ ఇక్కడ పేరెంట్స్ తప్పుని కూడా అల్లాము. ఎందుకంటే ఈరోజు ఇద్దరు వర్కర్స్గా ఉంటున్నారండి, ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు, ఆఫీస్ వర్క్స్ ఉంటున్నాయి, వాళ్ళకు కూడా వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, ఆఫీస్ వర్క్లోనే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి కొంత టైం లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఏంటంటే మనం గతంలో లాగా పిల్లలకి ఇచ్చే టైం తగ్గిపోయింది, పిల్లలతో స్పెండ్ చేసే టైం తగ్గిపోయింది. ఆ ఉన్న టైంలో కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందనుకోండి, నేను ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, నా పిల్లవాడు నాకు డిస్టర్బ్ చేస్తే నేను ఈ వర్క్ చేయలేను, నాకు మళ్ళీ విన్నింగ్ ఇదే, నాకు శాలరీ రావాలి కదా, నేను వర్క్ చేస్తేనే శాలరీ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మనం పిల్లలకి మనం వర్క్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టకూడదని అంశంతో ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లు అలవాటు చేసేస్తున్నాం. ఎనీ స్క్రీన్, అది ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, లేదంటే మీకు ల్యాప్టాప్ అని ఏదైనా కావచ్చు, ఒక స్క్రీన్నే అలవాటు చేసేస్తున్నాం. దీని పరిణామాలు తెలియట్లేదండి. అంటే మీరు గమనించండి, ఇటీవల స్టడీస్ కొన్ని చెప్తున్నాయండి, సోషల్ మీడియా కన్సంప్షన్ కావచ్చు లేదా స్క్రీన్ టైం. ఈరోజు స్క్రీన్ టైం అంటే సోషల్ మీడియా ఆటోమేటిక్గా దాని పర్యాయపదం అయిపోయింది. స్క్రీన్ టైం అంటే పర్యాయపదం సోషల్ మీడియా. ఏ పిల్లవాడైనా చూడండి ఈరోజు రీల్స్, షార్ట్స్ ఇవే చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా చూడట్లేదండి. ఈ 30 minutes, 25 minutes, 1 hour వీడియోస్, మూవీస్ ఇట్లాంటివి చూడట్లేదు. 1 minute లేదంటే 1.5 minute ఇలా ఉన్న వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, వీటినే చూస్తున్నారు. రీల్స్ అండ్ షార్ట్స్ ఈరోజు బాగా ప్రాచుర్యం ఉన్నాయి, పిల్లలు కూడా ఎక్కువ వాటినే చూడటానికి ఇష్టపడుతున్నారండి. సో ఈ సోషల్ మీడియా కన్జంప్షన్ ఇన్ కేస్ ఒక 120 minutes కనుక కంటిన్యూగా సాగితే, అంటే 2 గంటల పాటు పిల్లలు కంటిన్యూగా సోషల్ మీడియా కన్జంప్షన్ ఉందంటే మీకు 1 milligram కొకైన్ తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ అవుతుందో బ్రెయిన్ అంత ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. ఇటీవల ఒక స్టడీలో తెలిసిన విషయం అది. ఓకే. కొకైన్ అంటే మీకు తెలుసు, డ్రగ్, అడల్ట్స్ వాడే డ్రగ్. దానివల్ల అనేక ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, అన్ని రకాలుగా దెబ్బతింటాము. అలాంటిది పిల్లలకి మనం తెలియకుండానే ఒక డిజిటల్ కొకైన్ ఇచ్చేస్తున్నాం. ఏదైతే పిల్లలకి అలవాటు కాకూడదో, వాళ్ళ డెవలప్మెంట్కి కావచ్చు, వాళ్ళ సోషల్ డెవలప్మెంట్కి, ఎమోషనల్ డెవలప్మెంట్కి ఆటంకం కలిగించే ఒక డ్రగ్ వాళ్ళకి అలవాటు కాకూడదు, అలాంటి డ్రగ్ని మనం అవలీలగా వాళ్ళకి అలవాటు చేసేస్తున్నాం ఈ స్క్రీన్ టైం రూపంలో. సో కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే వీళ్ళంత తక్కువ స్క్రీన్ టైంని పిల్లలకి ఇవ్వగలిగితే మంచిది సార్. సరే, ఎందుకు ఫోన్ వాడకూడదు అంటారు సార్? సో ఇప్పుడు ఫోన్ వాడటం వల్ల ప్రమాదం ఆల్రెడీ నేను చెప్పానండి, కొకైన్ అంత ఎఫెక్ట్ చూపిస్తుందో అంత ఎఫెక్ట్ చూపిస్తుందండి. మరొక కారణం ఏంటండి, మన బ్రెయిన్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుందండి. ఓకే. ఈ ప్రాంతంలో ఉంటుంది. ఓకే. మీకు ఫోర్ హెడ్కు పైన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. దీని యొక్క ముఖ్య అంటే ఫంక్షనింగ్ ఏంటంటే మీకు డెసిషన్ మేకింగ్, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే కాన్సిక్వెన్సెస్, ఈరోజు ఈ పని నేను చేస్తే భవిష్యత్తులో నాకు ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ని అంచనా వేస్తుంది అన్నమాట. ఇది బ్రెయిన్ ఉండే అన్ని పార్ట్లో కంటే లేట్గా డెవలప్మెంట్ అయ్యే పార్ట్ ఇదే. ఆల్రెడీ అన్నీ డెవలప్ అయిపోయి ఉంటాయి, ఇది లేట్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అప్ టు 21 years వరకు ఇది డెవలప్ అవుతూ ఉంటుందండి. 21 years వరకు ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు పిల్లలకి ఈ మొబైల్ అలవాటు చేస్తామో, మనం ఎక్కువ స్క్రీన్ టైం, ఎక్సెస్ స్క్రీన్ టైము ఉందనుకోండి, ఆ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ని
అడ్డుగిస్తుంది అనమాట. ఆపేస్తుంది. అంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది, దాని మీద ప్రభావం చూపిస్తుంది, Yeah. షింక్ అయిపోతుందండి. అంటే యాక్చువల్గా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అవ్వాల్సింది కాస్త ఏమైపోతుంది, కుచించుకుపోతుంది. ఆటోమేటిక్గా పిల్లలకి యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ యొక్క మెదడు పనితీరు మీద ఈ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మనం ఏంటంటే వీలైనంత వరకు పిల్లలకి మొబైల్ కానివ్వండి లేదా స్క్రీన్ టైం కానీ తక్కువగా ఇవ్వడానికి ఓకే. ట్రై చేయాలండి. ఫోన్ వాడడం వల్ల మైండ్ సెట్ మారిపోతుంది అంటారా? డెఫినెట్గా మారిపోతుందండి. ఫోన్ వాడటం వల్ల డెఫినెట్గా మారిపోతుంది. నాట్ ఓన్లీ పిల్లలు సార్, పిల్లలకి మారిపోతుందండి. ఓకే. బికాజ్ మీరు గమనించండి, ఈరోజు పిల్లలు ఉన్నారు, ఎక్కడన్నా ఒకళ్ళు సోషలైజేషన్ మీకు తక్కువగా కనిపిస్తుంది, గమనించారా? ఒక ఏజ్ గ్రూప్ పిల్లల్లో అవునవును సార్. అంటే బంధువులు పలకరించడం కావచ్చు, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళడం కావచ్చు. ఇన్ కేసు ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వీళ్ళ ఫోన్లో వీళ్ళు ఉంటున్నారు. ఈవెన్ తెలియదు రిలేటివ్స్ ఏమంటారు, అసలు రిలేటివ్స్ ఎవరో ఏంటో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు హాయ్ అంటున్నారు, మళ్ళీ వీళ్ళ ఫోన్లో వీళ్ళు మునిగిపోతూ ఉన్నారు. అంటే ఏంటి, సోషలైజేషన్ లేదు. అంటే ఆ సామాజిక బంధాలని కోల్పోతున్నారండి పిల్లలు. మ్యాన్ ఇస్ ద సోషల్ యానిమల్ అండి. బేసిక్గా మనకు కావాల్సిందంటే మనుషులు ఉండాలి చుట్టుపక్కల. అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఫంక్షనింగ్ బాగుంటుంది. ఒక మనిషిగా మనం ప్రశాంతంగా ఉంటాము, మనం ఏది చేయగలమో అది చేయగలుగుతామండి. ఎప్పుడైతే ఇది లోపిస్తుందో, ఎవరైతే మనకి అంటే ఒంటరితనం కానివ్వండి, ఎవరు లేరు అనే ఫీలింగ్ ఉంటుందో, ఆటోమేటిక్గా ఇది మీ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీ సామాజిక జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈరోజు పిల్లలందరూ చూడండి వాంటెడ్గానే ఐసోలేషన్లో ఉంటున్నారు. వాళ్ళే రావట్లా సొసైటీలోకి, బంధువులోకి రావట్లేదు, ఫంక్షన్లకు రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు కదా. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళినా కూడా ఆ ఫోన్ అనే ప్రపంచం నుంచి వాళ్ళు బయటికి రావటం లేదు. దానివల్ల ఆటోమేటిక్గా అంటే పెద్ద పిల్లలు పర్లేండి, మరీ చిన్న పిల్లలు ఉంటారండి. బిలో 5 years పిల్లలకి మీరు గమనిస్తే అండి, ఎప్పుడైతే ఫోన్ ఎక్కువగా వాడతారో వాళ్ళ స్పీచ్ డిలే వస్తుంది. ఏజీకి తగ్గట్టుగా మాటలు రావు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాము, ఏం జరుగుతుంది మన ఇద్దరి మధ్య? నేను ఒక మాట మాట్లాడతాను, మీరు ఒక మాటలు మాట్లాడతారు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను, నేను చెప్పిన దానికి మీరు ప్రశ్న అడుగుతారు, లేదా ఏదో ఒక రియాక్షన్. అంటే 2-way కమ్యూనికేషన్. మన ఇద్దరి మధ్య 2-way కమ్యూనికేషన్ ఉంది. సో ఫోన్లో కానివ్వండి, లేదా మొబైల్లో కానివ్వండి, లేదంటే ఈ మన ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ నేను ఒక మూవీ కానీ నేను చూస్తున్నాను, లేదా ఒక రీల్ చూస్తున్నాను. ఇది 2-way కమ్యూనికేషనా, 1-way కమ్యూనికేషనా అండి? వన్ వే కమ్యూనికేషన్. ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రమే నేను తీసుకుంటున్నా తప్ప నేను మళ్ళీ ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వట్లేదు. సో ఇలా పిల్లవాడు కనుక 1-way కమ్యూనికేషన్కి అలవాటు పడిపోతే తనకు కమ్యూనికేట్ చేయడం ఇబ్బంది రావట్లేదు. అందుకని ఈరోజు ఎక్కువ ఫోన్ వాడే వాళ్ళలో స్పీచ్ డిలే కనిపిస్తుందండి పిల్లల్లో. ఓకే. వాళ్ళకి ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి మాటలు రావటం లేదు, దానికి మళ్ళీ స్పీచ్ థెరపీ ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు సైకాలజీ రంగంలో ఉండి సిడిసిలు బాగా పుష్కలంగా ఉన్నాయి, అంటే బాగా ఫ్లరిష్గా నడుస్తున్నాయి. అంటే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్, అంటే స్పీచ్ డిలే మీద కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ డిలే మీద కావచ్చు, వీటి మీద వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అన్నమాట. ఎందుకు అంటే దాని మొత్తానికి కారణం ఏంటంటే ఈ స్క్రీన్ టైం. ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల పిల్లల మెదడు అనుకున్న స్థాయిలో డెవలప్ కావట్లేదు. అంటే ఒక ఏజ్ ప్రకారం డెవలప్ అవుతూ రావాలి. ఒక 11 సంవత్సరాల బాబుకి ఇంత కాగ్నిటివ్ కెపాసిటీ ఉండాలని ఉంటుందండి, అది లేదు. అలాగే 11 ఏళ్ల బాబు లేదా 10 ఏళ్ల పాపో ఇన్ని మాటలు మాట్లాడాలి, ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఇంతగా ఉండాలి అనేది ఉంది. దానికి లేవు. మైల్ స్టోన్స్ అంటారు వాటిని, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటారు. ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్లు రీచ్ అవ్వట్ల పిల్లలు, అందుకోలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ది స్క్రీన్ టైం. ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల అందుకోలేకపోతుంది. అందుకని ఈరోజు పిల్లలకి ఇన్ని ఇబ్బందులు మనం గమనిస్తున్నామండి. వాళ్ళ యొక్క బిహేవియర్లకు కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కావచ్చు, కాన్సన్ట్రేషన్ ఉండలేదు పిల్లలు. మీరు గమనిస్తే ఈరోజు పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఉండలేదు, నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్, చాలామంది పిల్లలు అగ్రెసివ్గా అవుతున్నారు, కోప్పడిపోతున్నారు, చిరాకు పడుతున్నారు, విసుగు చూపిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే స్క్రీన్ టైం అండి. అసలు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సార్? యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. సో పిల్లలు మొబైల్ కానివ్వండి ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. మీకు సైకాలజీ ఏం చెప్తుందంటే అండి, పిల్లలు మీరు చెప్తే వినకపోవచ్చేమో కానీ మీరు చేసింది మాత్రం అనుకరిస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ 5 o'clock మీరు లేవండి అని చెప్పొచ్చు పిల్లలకి, ఒక టీనేజ్ బాయ్కి, 10th class పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు పొద్దున్న 5 గంటలు లేచి చదువుకోండి అని చెప్తూ ఉంటాం పేరెంట్స్. మీరు చెప్పొచ్చు, వాళ్ళు వినకపోవచ్చు. అదే పేరెంట్స్ డైలీ పొద్దున్న 5 గంటలు లేస్తే ఒక 10 days తర్వాత లేస్తాడు, తను కూడా పాటిస్తాడు. అంటే పిల్లలు ఎప్పుడూ కూడా ఏంటండి, పెద్దలు చెప్పిన దాన్ని పాటించకపోవచ్చేమో కానీ పెద్దలు చేసిన దాన్ని పాటిస్తారు. సో కాబట్టి ముందు మనం రోల్ మోడల్గా ఉండాలి. పిల్లల్లో ఏదైతే ఏ బిహేవియర్ అయితే రావాలనుకుంటున్నామో,
పిల్లలైతే ఏదైతే వద్దనుకుంటున్నామో అవన్నీ కూడా ఆ రోల్ మోడల్గా మనం ఉండాలి. ఇప్పుడు మీరు మొబైల్ ఎక్కువ వాడకూడదు అనుకుంటున్నారు, మన పిల్లలు మొబైల్ ఎక్కువ వాడకూడదు అనుకుంటున్నాం. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి? మనం తగ్గించాలి, మనం మొబైల్ ఎక్కువ వాడకూడదు. మనం మొబైల్ చూస్తూ ఇప్పుడు వృత్తిపరంగానో ఏదోనో మనం ఇంట్లో ఉంటాము, మనం ల్యాప్టాప్ ముందు ఉంటాము. ఎప్పుడూ ల్యాప్టాప్ ముందు ఉంటూ నువ్వు ల్యాప్టాప్ చూడొద్దు, నువ్వు ఫోన్ చూడొద్దు, నువ్వు ట్యాబ్ వాడొద్దు అంటే వాళ్ళ బ్రెయిన్కి అంతగా ఎక్కదండి. ఎందుకంటే మనం చేస్తున్నాం అది. దీన్ని సోషల్ లెర్నింగ్ అంటారండి సైకాలజీలో. ఈ సోషల్ లెర్నింగ్ ద్వారా దే కెన్ అక్వైర్, నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం రోల్ మోడల్గా ఉండాలి. పిల్లలు ఎక్కువ మొబైల్ వాడకూడదు అంటే ఫస్ట్ థింగ్ మనం ఎక్కువ మొబైల్ వాడకూడదు. ఇంట్లో మనం ఎక్కువగా మొబైల్ వాడకూడదు. నెంబర్ 1 పాయింట్, రోల్ మోడల్గా ఉండాలి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మనకి ఈ డిజిటల్ ఫ్రీ ఏరియాస్ని డెవలప్ చేయాలి ఇళ్ళల్లో, ఇంట్లో. అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్లు కానీ ఎటువంటి స్క్రీన్లు వాడకూడదు. ఇలా కొన్ని జోన్స్, ఇప్పుడు మీకు కొన్ని సమ్ ఆఫ్ ద ఆఫీస్లో మీకు స్మోక్ జోన్స్ ఉంటాయండి. అవును సార్. కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, లేదా ఆఫీసులో కావచ్చు, ఆ స్మోక్ జోన్స్ అని ఉంటాయి. అంటే ప్రత్యేకంగా దానికోసమే ఉంటాయి స్మోక్ జోన్స్ ఉంటాయి. అలాగే స్మోక్ ఇక్కడ స్మోక్ చేయొద్దు అనే ప్రాంతాలు ఉంటాయి, బోర్డ్స్ అవి పెట్టుంటారు, ఇన్కేస్ ఫైన్ వేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఈ ఏరియాలో మీరు ఫోన్ వాడకూడదు, ఈ ఏరియాలో మీరు ట్యాబ్ వాడకూడదు, ఈ ఏరియాలో మీరు ల్యాప్టాప్ వాడకూడదు. అంటే టెక్ ఫ్రీ జోన్, డిజిటల్ ఫ్రీ జోన్. సో లైక్ ఎగ్జాంపుల్ మనం డైనింగ్ టేబుల్, బెడ్రూమ్, ఇలా మనం ఒక రూల్ పెట్టుకోవాలి. ఇదిగో అది మనం పాటించాలి, పిల్లలే కాదు మనం కూడా పాటించాలి. ఈ ఏరియాలో ఎవరు కూడా ఎటువంటి డివైజెస్ వాడకూడదు అనేది. ఓకే అండి. డిజిటల్ ఫ్రీ జోన్ ఒకటి. నెంబర్ 1 మనం రోల్ మోడల్గా ఉండాలి. నెంబర్ 2 డిజిటల్ ఫ్రీ ఉండాలి. మరొకటి ఏంటంటే వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఈరోజు మనం చూస్తామండి అసలు అవుట్డోర్ గేమ్స్ అనేదే లేదు, అన్ని ఇండోర్ గేమ్సే. ఈరోజు పిల్లలు ఆడుతున్న గేమ్స్ ఏంటండి? ఫోన్లోనే వీడియో గేమ్స్. మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు కానీ ఏ గేమ్స్ వాడేవాళ్ళం? ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళం అండి? బయటకు వెళ్ళి ఆడే వాలీబాల్, కబడ్డీనో లేదా ఖోఖోనో ఏదో ఒకటి బయట వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆడే గేమ్స్ ఉండేవి, అవుట్డోర్ గేమ్స్ ఉండేవి. ఈరోజు అవి అవుట్డోర్ గేమ్స్ కనుమరుగైపోతూ ఉన్నాయి. వాటిని ఎక్కువ ఎవరు ఏ పిల్లవాళ్ళు కూడా ఎక్కువగా ఆడలేదు. ఇంట్లో కూర్చుంటున్నారు, నా సీట్లో నేను కూర్చుంటున్నాను, ఫోన్ తీసుకుంటున్నాను, దాంట్లో ఏదో ఒక వీడియో గేమో ఏదో ఒకటి తీసుకుంటూ వచ్చేస్తున్నాను. అంటే అసలు బయటికి వెళ్ళటమనే పోయిందండి. మనము అది పిల్లలకి అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచే, చాలా చిన్నప్పటి నుంచే అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేయాలి పిల్లలకి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ గడిపే సమయం తగ్గిపోతుంది, స్క్రీన్ ముందు గడిపే సమయం తగ్గిపోతుందండి. సో ఇలా మనం కొన్ని జాగ్రత్తలు అండి, అంటే మనం రోల్ మోడల్గా ఉండాలి. అలాగే డిజిటల్ ఫ్రీ జోన్స్ని ఏర్పాటు చేయాలి, పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ని అలవాటు చేయాలి, పిల్లల్ని అంటే మరొక రంగాల వైపు ఆసక్తిని మలచాలి వాళ్ళకి. అంటే లైక్ డ్యాన్స్ ఆర్ సింగింగ్ ఆర్ క్రాఫ్ట్స్, అనేక కళలు ఉంటాయండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి, అనేక కళలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లవాడికి. మనకి చిన్నప్పుడే అర్థమవుతుంది మనవాడు ఎక్కడ కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాడు, పెయింటింగ్ బాగా వేస్తున్నాడా, లేదంటే డ్యాన్స్ కొద్దిగా బాగా చేస్తున్నాడా, లేదంటే మనవాడు ఇంకొకటి ఏదన్నా ఎనీ క్రాఫ్ట్లో కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, బాగా అల్లికలు బాగా ఉంటాయి, ఆ క్రాఫ్ట్లో ఏమన్నా ఉన్నారా, ఇలాంటి వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి దాన్ని ప్యాంపర్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, వాళ్ళు దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ స్క్రీన్ టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇవన్నీ ఏమీ లేవనుకోండి, వాళ్ళకున్న సమయాన్ని ఏం చేస్తారు పిల్లలు? కంప్లీట్గా కంప్యూటర్ ముందు లేదంటే ట్యాబ్లోనో మొబైల్లోనో గడిపేస్తూ ఉంటారు. అది ఆటోమేటిక్గా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుందంటే బీయింగ్ యాజ్ ఎ పేరెంట్గా మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు మనం స్క్రీన్ టైంని తగ్గించవచ్చండి. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటండి, మనం తగ్గించాలి. రీసెంట్గా ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ అంటే ఇండియన్ అడల్ట్స్ రోజు మొత్తం మీద సరాసరిగా 7 గంటల 7.3 అవర్స్ మనం మొబైల్ వాడుతున్నాం అంటండి ఫర్ డే. ఓకే. మనందరం ఈ 2024లో ఒక ఆర్గనైజేషన్ సర్వే చేస్తే తెలిసిన అంశం ఏంటి, యావరేజ్గా ఇండియన్స్ రోజు మొత్తం మీద 7.3 అవర్స్ ఫోన్లో ఉంటున్నారు. దేనికైనా వాడేయండి, 24 అవర్స్లో 7.3 డే మొత్తం మీద మీరు 7.3 వాడుతున్నారు. లైక్ దట్ చైల్డ్ 2 to 4 అవర్స్ ఉంటుందండి యావరేజ్ టైం. ఇక ఎందుకు ఉంటుందంటే మనం 7 అవర్స్ ఉంటున్నాం, మనం చూసి పిల్లలు కూడా మనం ఫాలో అవుతున్నారు. కాబట్టి ముందు మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మీ స్క్రీన్ టైము మీరు తగ్గించుకుంటారో ఆటోమేటిక్గా పిల్లల స్క్రీన్ టైం కూడా తగ్గించే అవకాశం చాలా ఉంటుందండి. సో ఫస్ట్ మనం రోల్ మోడల్గా ఉంటే అత్యుత్తమైన మార్గం అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.